ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువ గోదావరిలోకి వరద నీటిని వదిలారు ఇరిగేషన్ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆదివాసీ గూడాల మట్టి రోడ్లు బురదమయం కావడంతో రవాణాకు ఇబ్బందులు తప్పట్లేదు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత తీరంలోని పంట చేలలోకి వరద నీరు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని అటవీ ప్రాంతాల్లో జలపాతాలు జలసవడులు చేయడంతో పర్యాటకులు జలపాతాల వద్దకు క్యూ కడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అయితే జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడడంతో కొమరంభీం బెజ్జూరు ఇటు చింతనమానపల్లి మండలాల్లోనైతే పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో అయితే ఎక్కడికక్కడ రాకపోకలకైతే అంతరాయం కలిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి జిల్లాను ఆనుకొని ఉన్నటువంటి ప్రాణహిత నది ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గంలోనైతే ఈ ప్రాణహిత తీరంలో ఉన్నటువంటి పంట చేలలోకి వరద నీరు రావడంతో అయితే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతోటి ప్రాణహిత ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలోనైతే పూర్తి స్థాయిలో పంటలైతే నష్టపోయామంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ ముప్పు నుంచి తప్పించుకునే లోపు మరోవైపు మరొకసారి ఇటు ప్రాణహిత నది కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవహించి మళ్ళీ తమ పంట చేలలోకి రావడంతో అయితే మరొకసారి కూడా పూర్తి స్థాయిలో పంటలు నష్టపోతున్నామంటూ కూడా చెన్నూరు నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత కొద్ది రోజుల క్రితము పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువగా గత కొద్ది రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలోనైతే కొంత ఉపశమనం అయితే కలిగిందని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం అయితే కనీసం ఇటు త్రాగునీటికి కూడా నీరు అందించే ప్రాజెక్టులలో సరిపడా నీరు నిల్వ లేక ఇటు ప్రాజెక్ట్ అధికారులు అయితే ఇబ్బంది పడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పడుతున్న వర్షాలతో అయితే కొంతమేర ఇబ్బంది తప్పిందనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్లో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకి ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి 700 అడుగులకు గాను ప్రస్తుతానికైతే 694 అడుగులకైతే చేరిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 3.427 టీఎంసీలకు అయితే చేరింది. ప్రాజెక్టులోకి 2363 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటును అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి 5429 క్యూసెక్ల వరద నీరుని అయితే ఇటు గోదావరిలోకి వదిలారు ఇటు ఇరిగేషన్ అధికారులు. అయితే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలతో పాటు ఇటు పశువుల కాపర్లు కానీ మత్స్యకారులు కూడా ఎవరు కూడా గోదావరి తీర ప్రాంతానికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం అడా ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి మత్తడివాగు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో వరద నీరు రావడంతో అయితే జలకళను అయితే సంచరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం వరకు అయితే ఎల్లంపల్లి కూడా పూర్తిగా అడుగంటుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తడంతో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలోనైతే సవడులు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో జలపాతాలను చూడడానికి కూడా అధిక సంఖ్యలోనైతే ఇటు పర్యాటకులు వస్తున్న నేపథ్యం ప్రస్తుతానికైతే ఉంది. అయితే ఓవైపు వర్షాలు మరోవైపు జలపాతాలకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే అధికారులు అయితే కొన్ని జలపాతాల వద్దకి వెళ్ళడానికి అయితే ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇటు జలపాతాల వద్ద జరిగినటువంటి కొన్ని ప్రమాదాల కారణాల నేపథ్యంలో కొన్ని జలపాతాల వద్దలకైతే ఇటు అధికారులు కూడా ఎలో చేయని పరిస్థితులు అయితే జలపాతాల వద్ద ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గూడాలకు 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి కూడా పూర్తిగా ఆ బురద ఇటు మట్టి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో
బురదమయం కావడంతో అయితే ఆదివాసీ గుడాలకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. దాదాపుగా ఆదివాసీ గుడాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామం వద్ద కూడా ఇటు గ్రామాలను ఆనుకొని వాగులు ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే వాగులు కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే గ్రామాలకు రాకపోకలు లేకపోవడంతో అయితే గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ పెద్ద ప్రాణానికి గనక ఏదైనా ముప్పు వస్తే మాత్రం పూర్తిగా దేవుడి పైన భారం పెట్టే పరిస్థితులు అయితే ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. దాదాపుగా ఓవరాల్గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలతోటైతే ఇటు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తుండగా జనజీవనం అయితే పూర్తి స్థాయిలో స్తంభించిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా